ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై గోల్డీ బ్రార్ సంచలన క్లెయిమ్ చేసుకున్నాడు. లీక్ అయిన ఆడియోలో నిజ్జర్ ను తానే చంపించానని గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ చెప్పేశాడు. ఖలిస్తానీ ఉగ్రవాది పమ్మాతో బ్రార్ సంభాషణకి సంబంధించిన ఆడియో లీక్ అయింది. యువకులను డ్రగ్స్ విక్రయాలకు ప్రోత్సహిస్తున్న వ్యక్తులకు నిజ్జర్ అండగా నిలిచాడని బ్రార్ ఆరోపించాడు. 2023లో కెనడాలో నిజ్జర్ హత్య జరిగింది. నిజ్జర్ హత్య తర్వాత దెబ్బతిన్నాయి భారత్ కెనడా సంబంధాలు. హత్య వెనుక భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. కెనడా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత ప్రమేయంపై ఆధారాలు లేవని కెనడా దర్యాప్తులో కూడా వెల్లడైంది. FBI మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు గోల్డీ బ్రార్. గోల్డీ బ్రార్ పై అమెరికా $50,000 రివార్డు ప్రకటించింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా భారత్ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసిన కేసుల్లో కీలకమైంది. 2023లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో గురుద్వారా బయట నిజ్జర్ కాల్చివేత తర్వాత అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ హత్య వెనక భారత ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చని ఆరోపించారు. భారత్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఈ వివాదంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చినట్లు చెప్తున్న లీక్ ఆడియో ఈ కేసుకు మరో కోణాన్ని తెరపైకి తెచ్చింది. కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ఖలిస్తానీ ఉగ్రవాది పరంజిత్ సింగ్ పమ్మాతో మాట్లాడిన ఒక ఆడియో లీక్ అయింది. నిజ్జర్ ను తానే టీంతో హత్య చేయించానని క్లెయిమ్ చేసినట్లు అందులో ఉంది. నిజ్జర్ డ్రగ్స్ వ్యవహారాల్లో యువకులను ఉపయోగిస్తున్న వ్యక్తులకు మద్దతిస్తున్నాడని, అందుకే అతన్ని హతమార్చానని బ్రార్ చెప్పినట్లు ఆడియోలో ఉంది.